ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి బలైన వారి సంఖ్య 200 దాటింది. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన శక్తివంతమైన బాంబు పేలుళ్ల ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మొదటి పేలుడు రాజధాని నగరం బాగ్దాద్లోని కరాడా ప్రాంతంలోని కిక్కిరిసిన మార్కెట్లో జరిగింది. షియా ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. అత్యంత పాశవిక దాడిలో అనేక వస్త్ర దుకాణాలు అగ్నికాహుతయ్యాయి. ఈ మంటలు సుమారు 12 గంటల పాటు ఎగసిపడుతూనే ఉన్నాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. తూర్పు బాగ్దాద్లో రెండో పేలుడు జరిగింది. అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలాలను సందర్శించిన ప్రధాని హైదర్ అల్ అబాదీ నిందితులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాక్లో తమ స్థావరాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగానే బాగ్దాద్లో విధ్వంసం సృష్టించినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ దాడులకు ఇరాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందన్న వాదన వినిపిస్తుంది. భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ కనపరచలేదని, అందుకే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శలున్నాయి. చాలా చెక్పోస్టుల వద్ద బాంబు గుర్తింపు యంత్రాల్లో ఉన్న లోపాలు ఎప్పటినుంచో కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటన్నింటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తేరుకున్న ఆ దేశ ప్రధాని భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాంబు నకిలీ గుర్తింపు యంత్రాలు తొలగించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు వినియోగించొద్దని సైనికుల్ని ఆదేశించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇది హేయమైన చర్యగా ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ఇరాక్ సైన్యానికి మద్దతు తెలిపి ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న భూభాగాలు స్వాధీనం చేసుకునేందుకు సహాయపడాలని పిలుపునిచ్చింది.